టీ20 లీగ్ తొలి సీజన్ విజేతగా హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ నిలిచింది. ఖమ్మం ఏసెస్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 158 పరుగుల లక్ష్యాన్ని ఈ ఛాంపియన్స్ 17.4 ఓవర్లలోనే ఛేదించింది. బ్యాటింగ్లో దూకుడు ప్రదర్శించిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ బౌలింగ్లోనూ రాణించి తొలి టీ20 ట్రోఫీని సొంతం చేసుకుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన టీ20 లీగ్ తొలి సీజన్లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ విజేతగా నిలిచింది. టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఖమ్మం ఏసెస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. అజయ్ గౌడ్ వేసిన తన తొలి ఓవర్లోనే పరాస్ రాజ్ వికెట్ తీశాడు. ఇన్నింగ్స్ 5వ ఓవర్లోనే ప్రతీక్ రెడ్డి, జీఎస్కే రెడ్డిలను పెవిలియన్ పంపాడు. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ కట్టుదిట్టంగా వేయడంతో పవర్ ప్లే ముగిసేసరికి ఖమ్మం 3 వికెట్ల నష్టానికి 33 పరుగులు మాత్రమే చేసింది. వరుస వికెట్లు కోల్పోతున్న ఖమ్మం ఏసెస్ బ్యాటర్ మిఖిల్ జైస్వాల్ మాత్రం హైదరాబాద్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. హిమతేజతో కలిపి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫామ్ లో ఉన్న మిఖిల్ ను అజయ్ దేవ్గౌడ్ అవుట్ చేశాడు. 16వ ఓవర్లో ఖమ్మం కెప్టెన్ చావా మెలింద్రు అశ్వీర్ గౌడ్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. అదే ఓవర్లో హిమతేజ్ ను తానే క్యాచ్ పట్టి పెవిలియన్ కు పంపాడు. 18వ ఓవర్లో అశ్వీర్ గౌడ్ హర్షిత్ ను ఎల్బీడబ్ల్యూ చేశారు. 20వ ఓవర్లో సహేంద్ర మల్లును పెవిలియన్ పంపాడు. దీంతో 20 ఓవర్లకు ఖమ్మం ఏసెస్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఫైనల్లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ కు 158 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. హైదరాబాద్ బౌలర్లలో దేవ్ మెహతా, అజయ్ దేవ్గౌడ్ 2 వికెట్లు తీయగా అశ్వీర్ గౌడ్ 3, అఖిల్ రాథోడ్ 1 వికెట్ తీశారు. టైటిల్ దక్కించుకునేందుకు 158 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ కు ఆదిలోనే షాక్ తగిలింది. మంచి లైలో ఉన్న సాయి వికాస్ రెడ్డి కేవలం 4 పరుగులే చేసి నిరాశపరిచాడు. సహేంద్ర షాట్ థర్డ్లో క్యాచ్ పట్టుంటే షణ్ముఖ కూడా వెనుదిరిగేవాడే. వచ్చిన లైఫ్ ను సద్వినియోగపరుచుకున్న షణ్ముఖ దూకుడుగా ఆడాడు. 6వ ఓవర్లో 4-6 బాదాడు. మరోవైపు అద్భుత ఫామ్ ను కొనసాగిస్తూ అభివృద్ధి కూడా తనదైన శైలిలో ఆడాడు. ప్రతి బంతిని బౌండరీ తరలించాలని కాకుండా లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని క్రీజులో నిలదొక్కున్నాడు. పవర్ ప్లే ముగిసేసరికి ఈ ఛాంపియన్స్ 1 వికెట్ నష్టానికి 56 పరుగులతో మంచి స్థితిలో నిలిచింది. భారీ షాట్ కు ప్రయత్నించిన అశ్విన్ లాంగాన్ లో చిక్కాడు. అభి, షణ్ముఖ కలిసి 2వ వికెట్ కు 62 పరుగులు జోడించారు. ఆ తర్వాత వేదిరెడ్డి పదే ప్యాడ్లకు బంతులేస్తూ ఈ ఛాంపియన్స్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ముఖ్యంగా అతను ఎదుర్కోవడంతో వైష్ణవ్ తరబడ్డాడు. 12వ ఓవర్లో 4-6 బాదిన అభి 5వ బంతికి అవుట్ అయ్యాడు. కాసేపటికే అశ్వీర్ కూడా వెనుదిరిగాడు. ఈ దశలో పుంజుకున్న వైష్ణవ్ భారీ సిక్సర్లు బాది లక్ష్యాన్ని కరిగించేశాడు. మరో వికెట్ పడనివ్వకుండా ప్రణవ్ వర్మతో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చి అభిమానుల్ని, జట్టు సభ్యుల్ని ఆనందోత్సాహాల్లో ముంచెత్తాడు. 3 కీలక వికెట్లు తీసిన అశ్వీర్ గౌడ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. తొలి సీజన్లో ట్రోఫీ సాధించడంపై ఫ్రాంచైజ్ ఓనర్లు, ప్లేయర్లు, వారి తల్లిదండ్రులు వేడుకలు చేసుకున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రజెంటేషన్ సెరమనీలో మల్లు భట్టి విక్రమార్క, గవర్నర్ శివప్రతాప్ శుక్లా, హెచ్సీఏ కార్యదర్శి జీవన్ రెడ్డి, టీ20 గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ఆగంరావు, సింగిల్ మెన్ కమిటీ చైర్మన్ జస్టిస్ నవీన్ రావు, ఇతర హెచ్సీఏ సభ్యులు పాల్గొన్నారు. టోర్నీలో 519 పరుగులతో ఈ ఛాంపియన్స్ కెప్టెన్ అభిరథ్ రెడ్డి ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా ఉన్నాడు. దీంతో పాటు అతనికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కింది. 21 వికెట్లు తీసిన అజయ్ దేవ్గౌడ్ పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు. విన్నర్ టీం హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ కు ₹1 కోటి ప్రైజ్ మనీ దక్కింది. రన్నరప్ పైన ఖమ్మం ఏసెస్ కు 50 లక్షలు, 3, 4వ స్థానంలోన్న కరీంనగర్ డైమండ్స్, రంగారెడ్డి జట్లకు 25 లక్షల చొప్పున నగదు చెక్కులు అందజేశారు.